హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో షియర్ స్ట్రెసెస్ ని ఫ్రమ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. షియర్ స్ట్రెసెస్ కాన్సెప్ట్స్ ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీఆర్ ద టీమ్ ఆఫ్ సింపుల్ సివిల్ అండ్ we try to make the civil engineering concepts as simple as possible for the students. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బీమ్ గాని తీసుకున్నాం అనుకోండి. ఈ బీమ్ గాని తీసుకుంటే విచ్ ఇస్ ప్లేస్డ్ ఓవర్ ది సపోర్ట్స్. ఈ బీమ్ లో ఏ స్ట్రెసెస్ ఉంటాయి మనకి? వన్ ఈజ్ ద షియర్ స్ట్రెసెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ షియర్ ఫోర్స్. అదే విధంగా బెండింగ్ స్ట్రెసెస్ ఉంటాయి. ఈ షియర్ స్ట్రెసెస్ మనకి ఎక్కడ మాక్సిమం ఉంటాయంటే అట్ ది సపోర్ట్స్ వేర్ బెండింగ్ స్ట్రెసెస్ ఎక్కడ మాక్సిమం ఉంటాయంటే అట్ ది మిడ్ అండ్ ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ ది షియర్ స్ట్రెస్. వాట్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ ది షియర్ స్ట్రెస్ అని చూసాను అనుకోండి. ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ ది షియర్ స్ట్రెస్ ఈస్ గివెన్ యాజ్ FA y bar by IB. ఏమని చెప్పాడు? FA y bar by IB. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనం బేసికల్ గా ఫైండింగ్ యంగ్ అలెగ్జాండర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని గుర్తుపెట్టుకోండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా. ఫైండింగ్ ది యంగ్ అలెగ్జాండర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఏముంది? దిస్ ఈస్ FAY బై IB అని ఉంటుంది. సింపుల్ గా రాస్తాం దీనికి FAY బార్ బై IB. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దిస్ ఎఫ్ అంటే ఏమంటున్నాం మనం? దిస్ ఈస్ షియర్ ఫోర్స్ ఆన్ ది బీమ్ అంటున్నాం. ఏ వచ్చే లోపల ఏరియా ఆఫ్ పోర్షన్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ above or below the point where the shear stress is calculated. Next అంటున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ టు ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ఏరియా ఏ అంటున్నాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి ఎంటైర్ క్రాస్ సెక్షన్ కి. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. V is the width of the beam అంటున్నాడు. అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చూద్దాం. చూడండి, ఏమంటున్నాడు? షియర్ స్ట్రెస్ అంటే షియర్ స్ట్రెస్ ఇస్ గివెన్ యాజ్ FA y bar by IB. Shear stress is given by FA y bar by IB. ఇక్కడ F అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ F అంటే ఏంటంటే షియర్ ఫోర్స్. ఏమంటున్నాడు? షియర్ ఫోర్స్. లెట్ us assume this is a maximum shear force. ఈ F అన్నది ఏంటంటే బేసికల్ గా లెట్ us see a point load with central point load simply supported. దీని వాల్యూ ఎంత అవుతుంది? W by 2. అంటే దీని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మనం చూసాం అనుకోండి, ఎట్లుంటుంది? అంటే వాట్ ఈస్ ద మాక్సిమం షియర్ ఫోర్స్ ఆఫ్ దిస్ బీమ్? దిస్ ఈస్ W by 2. అంటే ఇక్కడ F ని ఏమని రాయాలి? దిస్ ఈస్ F is equals to W by 2. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంట్రల్ పాయింట్ లోడ్ అంటే F is equals to W by 2 అన్నది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా కాకుండా సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ UDL అన్నాడు. సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ UDL of load W having a length L. దీని సపోర్ట్ రియాక్షన్ ఎంత ఉంటుంది? WL by 2. దిస్ ఇస్ WL by 2. దీని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మనం గీసాం అనుకోండి. వాట్ ఈస్ ద మాక్సిమం షియర్ ఫోర్స్ వీఆర్ గెటింగ్? WL by 2. అంటే ఇక్కడ F బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? వెన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్ట్ టు UDL అంటే F is equals to WL by 2 అని ఇవ్వాలి. అలా కాకుండా ఒక క్యాంటిలివర్ బీమ్ with a point load at its free end. What is the shear force of this beam? This is just nothing but W. అప్పుడు F is equals to సబ్స్టిట్యూట్ చేయాలి మనం W. అదే విధంగా సింప్లీ ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్ విత్ UDL ఇచ్చాడు. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మనం గీసాం అనుకోండి. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ మాక్సిమం వాల్యూ ఆఫ్ WL. అప్పుడు F is equals to సబ్స్టిట్యూట్ చేయాలి WL అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈస్ F. ఇప్పుడు AY బార్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. F is equals to ఏమంటున్నాం? FA y bar by IB. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఏ రెక్టాంగులర్ బీమ్. ఇప్పుడు నేను షియర్ స్ట్రెస్ అన్నది AB లో కనుక్కోవాలి. A' B' లో ఉంది. ఇదంతా ఏంది? ఈ షేడెడ్ ఏరియా. ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్, ఇది వచ్చేసి హాఫ్ అనుకుంటాం. ఇప్పుడు సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే y బార్ అంటే ఏంటంటే దీని సెంట్రాయిడ్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్. దీని సెంట్రాయిడ్ నుంచి
న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్ ని y బార్ అంటాం. అదే విధంగా ఏ అంటే ఏంటంటే షేడెడ్ ఏరియా. క్యాపిటల్ ఏ అంటే షేడెడ్ ఏరియా అవుతుంది. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ఎంటైర్ రెక్టాంగిల్. అంటే ఇక్కడికి వచ్చేలోపు ఏమవుతుంది, లేకపోతే దిస్ ఇస్ డెప్త్ వచ్చేసి డి, విడ్త్ వచ్చేసి బి అయిపోయింది. దిస్ ఈస్ బిడి క్యూబ్ బై 12 ఎంటైర్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ అని. ఇప్పుడు బి అంటే ఏంటంటే దీని విడ్త్, ఇక్కడ ఎంతైతే విడ్త్ ఉంటుందో దాన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ బి అని. అర్థమైందా మీ అందరికి? దిస్ ఈస్ పాయింట్స్ అన్నమాట. చూడండి, దిస్ ఈస్ ఎఫ్ఏ వై బార్ ని మనం ఇన్ డీటెయిల్ గా అర్థం చేస్తాం. ఇప్పుడు ఎఫ్ఏ వై బార్ రెండు రెక్టాంగిల్ అంటున్నాం కాబట్టి చూడండి దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, రెక్టాంగులర్ బీమ్ యొక్క స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ మాక్సిమం ఎంత దీని వాల్యూ 3/2 ఇంటూ ఎఫ్ బై బిడి, 3/2 ఇంటూ ఎఫ్ బై బిడి. ఈ షేప్ ఎలా అంటే, ఈ షేప్ వచ్చేసి మనకి పారాబోలిక్ షేప్. ఈ షేప్ ఏంది మనకి, ఇది పారాబోలిక్ షేప్ ఉంటుంది. దీని మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ అవుతుందంటే అట్ ది న్యూట్రల్ యాక్సిస్ విత్ వాల్యూ ఆఫ్ 3/2 ఎఫ్ బై బిడి. ఇప్పుడు ఎఫ్ బై బిడి అంటే ఏంది, 3/2 అంటే మాక్సిమం షియర్ స్ట్రెస్. టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ గా డైరెక్ట్ అంటే దిస్ ఇస్ 3/2 ఎఫ్ బై బిడి. ఈ ఎఫ్ బై బిడిని కూడా ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ యావరేజ్ షియర్ స్ట్రెస్. అంటే ఏమని చెప్పొచ్చు, టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ యావరేజ్ షియర్ స్ట్రెస్. ఇప్పుడు యావరేజ్ షియర్ స్ట్రెస్ అంటే మనకు బేసికల్ గా యావరేజ్ షియర్ స్ట్రెస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ దిస్ సెక్షన్. ఇది రెక్టాంగిల్ అని చెప్పాం కాబట్టి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, పి ఇంటూ డి అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఎఫ్ బై బిడి ఏమంటాం మనం, యావరేజ్ షియర్ స్ట్రెస్ అంటాం. అదే విధంగా దిస్ ఇస్ ఫర్ రెక్టాంగిల్. అదే సర్కిల్ కనుకోండి, సర్కిల్ కి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సేమ్. సర్కిల్ కూడా స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సేమ్ విత్ మాక్సిమం ఆన్ దిస్ న్యూట్రల్ యాక్సిస్. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే దిస్ ఈస్ 4/2 టౌ యావరేజ్. అంటే టౌ యావరేజ్ అంటే మళ్ళీ మనకి 4/3 ఇంటూ ఎఫ్ బై ఏరియా ఆఫ్ ది సర్కిల్ 5/4 ఇంటూ ది స్క్వేర్ అనమాట. ఏంటిది, షియర్ స్ట్రెస్, మాక్సిమం షియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్స్ టు ఫర్ ది సర్కిల్. ఓకే. అదే విధంగా చూసామనుకోండి మనకి ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. లెట్ us take, we have taken a triangle. దీని సెంట్రాయిడల్ యాక్సిస్ వచ్చేసి మనకి దిస్ ఈస్ h/3. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది ఇది మనకి, దిస్ వాల్యూ ఈస్ 2h/3. దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసారనుకోండి, బేసికల్ గా దీని మాక్సిమం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ అవుతుందంటే అట్ ది మిడ్ హైట్. దీని మాక్సిమం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ అవుతుంది, అట్ ది మిడ్ హైట్ ఎక్కడ అవుతుంది. మాక్సిమం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది మిడ్ హైట్ ఎక్కడ అయ్యి ఇక్కడ తగ్గిపోతా వస్తుంది. దీని న్యూట్రల్ యాక్సిస్ కి వచ్చే లోపల దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 8/3 ఎఫ్ బై పిహెచ్. అంటే మనం యావరేజ్ షియర్ స్ట్రెస్ లో మాట్లాడాం అనుకోండి, దిస్ ఈస్ 4/3 ఇంటూ ఎఫ్ బై 1/2 ఇంటూ పిహెచ్. అంటే ఏమైనా మనకి 4/3 ఇంటూ టౌ యావరేజ్ షియర్ స్ట్రెస్. ఎక్కడ, దీని వాల్యూ అట్ షియర్ స్ట్రెస్ అట్ ది న్యూట్రల్ యాక్సిస్. కానీ షియర్ స్ట్రెస్ టౌ మ్యాక్స్ వాల్యూ వేరుగా ఉందన్నమాట. ట్రయాంగిల్ తీసుకుని టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ ఏమని ఇచ్చారంటే దిస్ ఈస్ 3f బై పిహెచ్ అని ఇచ్చారు. 3f బై పిహెచ్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీగా. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసాం అనుకోండి, ఒక స్క్వేర్ ని డయాగ్నల్ మీద హారిజాంటల్ గా పెట్టాడు. ఒక స్క్వేర్ ని డయాగ్నల్ మీద హారిజాంటల్ గా పెట్టి దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేయడానికి ట్రై చేయాలి. దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గా డ్రా చేయడానికి ట్రై చేస్తే d/2 ఇక్కడ చూడండి వాట్ ఈస్ దిస్ వాల్యూ. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే, దీని డిస్ట్రిబ్యూషన్, దీని వాల్యూ ఒకసారి చూద్దాం. దీని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, దీని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. అంటే మాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది మనకి, అంటే హైట్ ఆఫ్
3D/8 3D/8 దగ్గర మనకి కింద నుంచి అయినా కానీ పై నుంచి అయినా కానీ ఎంత హైట్ వస్తుంది? దిస్ ఈస్ 3D/8 దగ్గర మనకి మాక్సిమం వాల్యూ వస్తుంది. దిస్ ఈస్ ఫర్ స్క్వేర్ ప్లేస్ అండ్ డయాగ్నల్ ఇన్ హారిజాంటల్ పొజిషన్ అనమాట. ఇక్కడికి వచ్చే లోపల దీని వాల్యూ ఎంత అవుతుందంటే దిస్ ఈస్ 2s/d². 2s/d² అవుతుంది. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది డయాగ్నల్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు ఇప్పుడు d/2. డయాగ్నల్ లెంగ్త్ d/2 అయినప్పుడు దీని మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడక్కడ అవుతుంది అంటే డిస్టెన్స్ ఆఫ్ 3D/8 ఫ్రమ్ ఎయిదర్ ఎండ్. అదే విధంగా షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని స్ట్రెస్ వాల్యూ తీసారనుకోండి దిస్ ఈస్ 9/4s/d² అవుతుంది. దీని షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత 9/4s/d² అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ డెరైవ్ చేస్తూ కూర్చోలేదు. మనకు అడిగేది 1 మార్క్ క్వశ్చన్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి సరిగా. అదే విధంగా స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి. స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకుంటే ఐ సెక్షన్ కి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది మనకి? ఐ సెక్షన్ కి వచ్చే లోపల మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చే లోపల ఇలా ఉంది చూడండి. ఇలా మళ్ళీ సేమ్ ఇలా 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 ఉంటుంది. అంటే మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ కలుగుతుంది? అది న్యూట్రల్ యాక్సిస్. అది న్యూట్రల్ యాక్సిస్. ఈ డయాగ్రామ్ వేటికి ఉంటుందంటే దీనికి ఉంటుంది. సేమ్ షేప్ వస్తుంది షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. అదే విధంగా సర్కిల్ అదే విధంగా దేనికోసం మనకి హాలో సర్కిల్ కూడా వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఈ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నది సరే చూడండి. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం ఈ డయాగ్రామ్ ని మనం ఐ సెక్షన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ విధంగా స్లోప్ మీద వాల్చిన తర్వాత దీని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే దీని డిస్ట్రిబ్యూషన్ మాక్సిమం చూడండి. దీని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే దీని డిస్ట్రిబ్యూషన్ ఇటు వచ్చి దీని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఈ డయాగ్రామ్స్ అనేవి మీరు జస్ట్ ఊరికే గుర్తు పెట్టుకోండి. అదే విధంగా ప్లస్ సింబల్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ప్లస్ సింబల్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అదే టీబీఎం అని తీసుకున్నారు అనుకోండి. టీబీఎం అని తీసుకుంటే దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే మీకు దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇటు వచ్చేసి ఇటు ఉంటుంది. ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్మోస్ట్ ఫర్ ది ఎల్బీఎం కూడా అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎల్బీఎం కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్స్ అన్నిటి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్టేజ్ కి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే మీకు వాల్యూ ఇలా వచ్చేసి ఈ లేయర్ దగ్గర ఇలా ఎండ్ అయ్యి ఇలా వస్తుంది. సరేనా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ కి. సరేనా? వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు కానీ మీరు చూసారనుకోండి ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎ గివెన్ షియర్ ఫోర్స్ అక్రాస్ ఎ సిమెట్రికల్ ఐ సెక్షన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ షియర్ స్ట్రెస్ ఇస్ మాక్సిమం అండి. షియర్ స్ట్రెస్ ఎక్కడ మాక్సిమం ఉంది ఐ సెక్షన్ కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాం ఐ సెక్షన్ మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఐ సెక్షన్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం గీసాం అనుకోండి. ఇలా తీసుకుంటాం. ఇలా ఒకటి సేమ్ దగ్గర ఇలా వచ్చింది. అంటే ఎక్కడ ఉంది మనకి? అది న్యూట్రల్ యాక్సిస్. అంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇది అంటే న్యూట్రల్ యాక్సిస్. అంటే సెంట్రాయిడల్ యాక్సిస్ అయితే మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాక్సిమం ఉంటుంది ఫర్ గివెన్ ఐ సెక్షన్, సిమెట్రికల్ ఐ సెక్షన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షియర్ ఇంటెన్సిటీ ఓవర్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ అంటే ఏంది? ఈ రెక్టాంగులర్ సెక్షన్ కి ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అన్న కర్వ్ ఎలా ఉంటుంది చూడండి. ఈ రెక్టాంగులర్ సెక్షన్ కి ఇది ఏ షేప్ లో ఉంది అనుకుని చెప్పుకున్నామా? దిస్ ఈస్ పారాబోలిక్ కర్వ్ అనమాట. విచ్ ఈస్ హ్యావింగ్ ఏ మాక్సిమం వాల్యూ ఆఫ్ 3/2 టౌ యావరేజ్. ఆన్సర్ వచ్చే లోపల ఏమవుతుంది మనకి? పారాబోలిక్ కర్వ్. అదే విధంగా ఏమంటున్నారు చూడండి. ఏ బార్ ఆఫ్ స్క్వేర్ సెక్షన్ ఆఫ్ ఏరియా ఏ స్క్వేర్ హెల్డ్ సచ్ దట్ వన్ డయాగ్నల్ ఈస్ వర్టికల్ అని. ఒక డయాగ్నల్ ఎలా ఉంది మనకి? వర్టికల్ ఉంది. సరేనా? వన్ డయాగ్నల్ వర్టికల్ ఉంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఏ అవుతాయి.
డయాగ్నల్ వాల్యూ ఎంత అవుతుంది? హాఫ్ డయాగ్నల్ వాల్యూ ఏ √2 అవుతుంది. అంటే మనం దీని వాల్యూ మొత్తం మనం చూసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ మొత్తం చూసుకుంటే ఏ √2 అవుతుంది. అదే హాఫ్ అంటే ఏమవుతుంది? a/√2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద మాక్సిమం షియర్ స్ట్రెస్ విల్ డెవలప్ అట్ ఏ డిస్టెన్స్ h వేర్ h అంటే ఇంతకు మనం చూసాం చూడండి. ఈ విధంగా డయాగ్రామ్ వేసాం. ఈ విధంగా డయాగ్రామ్ వేసి దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీసాం. ఈ హైట్ ఎంత అన్నాం మనం? ఈ హైట్ ని d/2 అన్నాం. స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని గీసుకున్నాం అనుకోండి. ఏ డిస్టెన్స్ దగ్గరకు వచ్చింది మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది? స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మాక్సిమం ఇటు వచ్చి మళ్ళీ ఇటు వచ్చింది. ఎంత హైట్ లో వచ్చింది మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్? అంటే హైట్ ఆఫ్ 3d/8 దగ్గర వచ్చింది. అంటే హైట్ ఆఫ్ 3d/8 వచ్చింది అనమాట. వాడు అదే అడుగుతున్నాడు, ఎంత హైట్ లో మనకి మాక్సిమం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అని అడిగాడు. అంటే ఇక్కడ d/2 కి ఏమని చెప్తున్నాం? 3d/8 అంటే d/2 is equals to 3 into 4 into d/2 అంటే డయాగ్నల్ వాల్యూ ఎన్ని టైమ్స్ ఇది? 3/4 టైమ్స్. ఇక్కడ డయాగ్నల్ వాల్యూ ఎంత మనకి? a/√2 అంటే దీని ఆన్సర్ కూడా ఎంత? ఇప్పుడు ఇక్కడ a/√2 అనేసి ఏమవుతుంది? ఇది దిస్ ఇస్ 3/4 into a/√2. దీని ఆన్సర్ 3/4 into a/√2 అవుతుంది. సరేనా? ఆ విధంగా కంపేర్ చేసి 1 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మీరు డెరివేషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. ఏ టింబర్ బీమ్ ఆఫ్ 100 mm వైడ్ and 150 mm deep. Beam is simply supported and carries a central point load W. Beam ఏం చేస్తున్నాం మనం? బీమ్ ని ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద సెంట్రల్ పాయింట్ లో W తీసుకుంటాం. వాట్ విల్ బి ద కరస్పాండింగ్ లోడ్ అంటారు. వాట్ విల్ బి ద కరస్పాండింగ్ లోడ్ అంటే మనం చూసే ఇంతకు ముందు ఇక్కడ W/2 ఉంటుంది, W/2 ఉంటుంది. ఎఫ్ ఎంత తీసుకోవాలని చెప్పుకున్నాం? ఇక్కడ మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాయింట్ F is equals to W/2 వేయాలంటున్నాం. ఇప్పుడు టౌ ఆఫ్ మ్యాక్స్ రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి టౌ ఆఫ్ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ ఏమవుతుంది? 3/2 into F/, ఏరియా. ఇప్పుడు 3/2 into F ఎంత వేస్తాం? W/2. ఏరియా ఎంత వేస్తాం? 100 into 150 టౌ మ్యాక్స్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. టౌ మ్యాక్స్ 2 ఇచ్చాడు. అంటే దీన్ని సాల్వ్ చేస్తే W వాల్యూ ఎంత వస్తుంది మనకి? W is equals to 2 into 2 into 2 into 100 into 150/3. సరేనా? 150/3 వస్తుంది. 150/3 3/2 అంటే దీని మొత్తాన్ని సాల్వ్ చేసి మన వాల్యూ ఎంత వస్తుందంటే 40 కిలోన్యూటన్స్ వస్తుంది అనమాట. వాల్యూ ఎంత వస్తుంది మనకి? 40 కిలోన్యూటన్స్ అని వస్తుంది. సరే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 5th క్వశ్చన్. రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ విత్ 100 is subject to maximum shear force of shear stress అనలేదు, shear force అన్నాడు. 60 kilo. The maximum shear stress is depth of the beam. Same tau max is equals to ఏమంటున్నాం మనం? This is 3/2 into F/P. tau max ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. దిస్ ఈస్ 3/2 into F ఎంత ఇచ్చాడు? 60 కిలోన్యూటన్. 60 into 10³ P ఎంత? P100 అన్నాడు. D కనుక్కోవాలి. ఇది కానీ సాల్వ్ చేస్తే D వాల్యూ ఎంత వస్తుంది మనకి? D is equals to 225 mm వస్తుంది. D ఎంత వస్తుంది? 225 mm వస్తుంది. సరే చూడండి. 6th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాడు. లెంగ్త్ ఎంత? 4 meters అంటున్నాడు. దేనికి సబ్జెక్ట్ అయింది? యూడిఎల్ ఆఫ్ 2 kilonewton. మాక్సిమం షియర్ స్ట్రెస్ అనుకుంటున్నాడు. రెక్టాంగులర్ సెక్షన్ కి మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత మనకి? టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3/2 into F/P into D. ఇప్పుడు 3/2 into F ఎంత వేస్తాం? మనం ఇంతకు ముందు చూసాం. WL/2 యూడిఎల్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే WL/2 అంటే F is equals ఏమైంది? WL/2. W ఎంత? 2 into 4/2 అంటే ఎంత అయింది ఇది? దిస్ ఇస్ 4 kilonewtons అయింది. ఎంత అయింది? 4 kilonewtons. అంటే ఏం చేస్తాం? దిస్ ఇస్ 4 into 10³ 100 into
200 వేస్తాం. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చే వాల్యూ ఎంత 0.3 MPa అంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని వస్తుంది. సరేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. A shear stress at the neutral axis of a triangular section అన్నాడు. అవును, ట్రయాంగులర్ సెక్షన్ విత్ ఏ బేస్ ఎంత అన్నాడు 40 mm అన్నాడు. హైట్ ఎంత 20 mm. షియర్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు 3 kN అన్నాడు. కానీ ఎక్కడ అడిగాడు వాడు? అక్కడ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర అడిగాడు. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎంత దీని వాల్యూ మనం చూసాం ఆల్రెడీ. ఎంత దీని వాల్యూ? దిస్ ఈస్ 8/3 ఇంటూ EF/PH. అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే EF/3 ఇంటూ టౌ యావరేజ్ అయినా గుర్తుపెట్టుకోండి. చూడండి, టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు న్యూట్రల్ యాక్సిస్ దగ్గర, సారీ టౌ మ్యాక్స్ కాదు, ఇది టౌ మాక్సిమం వచ్చేసి మనకి h/2 డిస్టెన్స్ దగ్గర అక్కడ చూసాం అది ఆల్రెడీ. అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ ఏమైంది? దిస్ ఈస్ 8/3 ఇంటూ ఎంత ఇచ్చాడు మనకి ఫోర్సు 3 ఇంటూ 10³ డివైడెడ్ బై బేస్ ఇంటూ హైట్. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకు ఆన్సర్? దిస్ ఈస్ 10 MPa వస్తుంది. దిస్ ఈస్ 10 MPa అని వస్తుంది అనమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. A square cross section is placed such that neutral axis coincides with its diagonal and subjected to a force, shear force of F. What is the ratio of maximum shear stress to the shear stress of the at the neutral axis? అట్టండి అది at the neutral axis. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే స్క్వేర్ సెక్షన్ ఏం చేశాడు సింపుల్ గా, న్యూట్రల్ యాక్సిస్ కోయిన్సైడ్స్ విత్ డయాగ్నల్ అంటే డయాగ్నల్ ని హారిజాంటల్ వేసాడు. ఇప్పుడు ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ చూస్తున్నాను. చూడండి, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చి ఉంటుంది. దీని వాల్యూ ఆల్రెడీ చూస్తున్నాం, విచ్ అకర్స్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 3d/8. దీని వాల్యూ ఎంత? దిస్ ఈస్ 9/4 S/d². దిస్ ఈస్ టౌ మ్యాక్స్. షియర్ స్ట్రెస్ ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర దీని వాల్యూ ఎంత? 2S/d². ఈ రెండింటి మధ్య రేషియో అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దిస్ ఈస్ 9/4 S/d² డివైడెడ్ బై 2S/d². ఈ రేషియో అడుగుతున్నాడు. టౌ మ్యాక్స్, టౌ అట్ న్యూట్రల్ యాక్సిస్. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంత మిగిలింది? 9/4 ఇంటూ 2 కాబట్టి 9/8 ఆన్సర్. 9/8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏమన్నాడు? In case of a rectangular beam subject to transverse shearing force, the ratio of maximum shear stress to the average shear stress. Simple ఇది. Tau max is equals to 3/2 into tau average. అంటే tau max by tau average ఏమైంది మనకి? This is as simple as that. This is 3/2, that is 1.50. 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. 10th క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే a beam of a beam of triangular cross section. సింపుల్, ట్రయాంగిల్ చెప్పమంటున్నాడు. దీని బేస్ ఫోర్స్ వచ్చేసి షియర్ ఫోర్స్ వచ్చి 50 kN ఉంది. విడ్త్ ఎంత అన్నాడు? 250 mm. హైట్ ఎంత అన్నాడు? 200 mm. ఎక్కడ కావాలి మనకి? న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కావాలన్నాడు. న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి ఎంత వాల్యూ మనం ఆల్రెడీ చూసాం. దిస్ ఈస్ 8/3 F/PH. సాల్వ్ చేసాం అనుకోండి. టౌ అట్ న్యూట్రల్ యాక్సిస్ దిస్ ఈస్ 8/3 ఇంటూ షియర్ ఫోర్స్ ఎంత అన్నాడు? 50 kN న్యూటన్స్ లో కన్వర్ట్ చేసాం, డివైడెడ్ బై బేస్ 250, హైట్ ఎంత 200. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? దిస్ ఇస్ 2.7 N/mm² వస్తుంది. 2.7 N/mm². నెక్స్ట్ చూడండి 11th క్వశ్చన్ ఏమంటున్నాడు? కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్, సరేనా? సర్కులర్ బీమ్ shear force, the maximum shear stress will be. ఈ maximum shear stress సర్కులర్ బీమ్ దగ్గర ఎంత ఉంటుంది మనకి చూడండి ఒకసారి. maximum shear stress tau max is equals to 4/3 into tau average. 4/3 into tau average అంటే మళ్ళీ మనకి ఏం తెలుసు? ఫోర్స్ బై ఏరియా 5/4 into d². దిస్ ఈస్ 4/3 into F ఎంత? 30 into 10³ whole divided by 5/4 into 100². దీని కానీ సాల్వ్ చేసి మనకి ఎంత వస్తుంది? 5.08 MPa అంటే 5.1 MPa వస్తుంది.
చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్. యూ డోంట్ నీడ్ టు మెమరైజ్ ఎనీ ఫార్ములా. ఇక్కడ ఏమడుగుతాడు? షియర్ స్ట్రెస్. ఇప్పుడు చూడండి, రెక్టాంగులర్ బీమ్ అన్నాడు. దిస్ ఇస్ కాన్సెప్చువల్ క్వశ్చన్. రెక్టాంగులర్ బీమ్ అన్నాడు. ఆఫ్ సైజ్ ఎంత అన్నాడు? దిస్ ఇస్ 300 అన్నాడు. ఇదంతా జాగ్రత్త వినండి, కాన్సెప్ట్ కొంచెం. దిస్ ఇస్ 500 అన్నాడు. న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది, విచ్ ఇస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 250 బాటమ్ ఆఫ్ 250. మనకి ఎక్కడ అడుగుతున్నాడు షియర్ స్ట్రెస్? అట్ డిస్టెన్స్ ఆఫ్ 150 అబోవ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఎంత అడుగుతున్నాడు? 150 అబోవ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఇది వచ్చేసి 100, ఇది వచ్చేసి షేడెడ్ ఏరియా. ఇప్పుడు మనం ఇందాక చూసాం, షియర్ స్ట్రెస్ అంటే ఏమని చూసాం? ఎఫ్ ఏ వై బార్ బై ఐబి. ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఎక్కడ అడుగుతున్నాడు? అట్ 150 mm. వీడు డైరెక్ట్ గా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర అడుగుతుంటే డైరెక్ట్ ఏం చేస్తాం మనం? టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ ఎఫ్ బై పీడిఎస్ఎస్ కావాలి. జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, బట్ కొంచెం కాన్సెప్చువల్ గా అడగాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎఫ్ ఎంత మనకి? ఫస్ట్ ఏరియా చేద్దాం. ఏరియా అంటే ఏంది? షేడెడ్ ఏరియా. షేడెడ్ ఏరియా ఎంత మనకి? 300 ఇంటూ 100. ఇప్పుడు వై బార్ ఎంత అవుతుంది మనకి? వై బార్ అంటే అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది వై బార్ అంటే? దిస్ ఈస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ దీని సెంట్రాయిడల్ డిస్టెన్స్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్. దీని సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే దీని సెంట్రాయిడల్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత? 50. ఈ డిస్టెన్స్ ఎంత? 50. అంటే ఈ డిస్టెన్స్ 50 అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? దిస్ ఈస్ 150 ప్లస్ 100/2. అంటే 150 ప్లస్ 50 అంటే ఎంత అయింది మనకి? 200 వై బార్. ఇప్పుడు ఐ ఎంత అవుతుంది? ఐ వెరీ సింపుల్. బి ఎంత? 300. డి ఎంత? 500/12. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? ఇక్కడ విడ్త్ ఆఫ్ ది ఎక్కడైతే మనం షేర్ చేసుకోవాలో దాని విడ్త్ 300. ఇదంతా తీసుకెళ్లి మనం టౌ 150లో సబ్స్టిట్యూట్ చేస్తాం. టౌ 150 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 20 కిలో న్యూటన్స్ అనేది. దిస్ ఇస్ 20 ఇంటూ 10 క్యూబ్. ఏరియా ఈస్ 300 ఇంటూ 100. వై బార్ ఈస్ 200 డివైడెడ్ బై 1/12 ఇంటూ PDQ అనమాట. 500 క్యూబ్ ఇంటూ బి అంటే 300. దీని మొత్తాన్ని మనం కానీ సాల్వ్ చేసి మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే దిస్ ఈస్ 0.128 MPa వస్తుంది, విచ్ ఈస్ వెరీ నియర్ టు 0.13 MPa. సరేనా అండి? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొంచెం.